హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? నాన్నగారు పోయారు, అమ్మ పోయింది. ఓకే. మా అక్క అబ్రాడ్ సిన్స్ 40 some years. మా అక్కకి ఇద్దరు కూతుళ్ళు కూడా వెరీ వెరీ టచ్ వుడ్, వెరీ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే. అమెరికాలో పెద్ద అమ్మాయి పెళ్లి చేసుకోలేదు, రెండో అమ్మాయి చేసుకుంది, ఐరిష్ చేసుకుంది. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. వాళ్ళ బాబు ప్రకారం మేము మాత్రమే చుట్టాలు, ఇంకా ప్రపంచం ఎవడో లేరు. సో ఇప్పుడు తెలుగులో మీకు అంటే మీ నెల్లూరు ఈస్ట్ వెస్ట్ వస్తుంటారా? చుట్టాలు ఉన్నారా మీకు? నాకు చుట్టాలు ఉన్నా నాకు రావడాలు పోవడాలు లేవు అసలుకి. చాలా మంది చుట్టాలు ఉన్నారు. చాలా మంది మా రిలేటివ్స్ గంగావతి, హుబ్లీ వరకు మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. శ్రీకాంత్ గారు వాళ్ళ చుట్టాలు కూడా ఉన్నారంట అక్కడ. అదే వాళ్ళు ఏదో చెప్తే నాకు అప్పుడు తెలిసింది. శ్రీకాంత్ గారు తెలీదు, చుట్టాలు అయిండపోవచ్చు, చుట్టరికం ఏదో కలుపుతారు కదా కొంతమంది. ఇదే వీళ్ళంతా కూడా అక్కడ వాళ్ళు, అంటే గంగావతి వెళ్ళిపోయి వెస్ట్ గోదావరి, తెనాలి, ఇక్కడి నుంచి తాళూరు వాళ్ళంతా చాలా మంది అక్కడ షిఫ్ట్ అయిపోయారు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేవి, అది అమ్ముకుని అక్కడ 10 ఎకరాలు 15 ఎకరాలు కొనుక్కున్నారు. వాళ్ళు బాగా చేసుకోవడం, ఇంకా ఇంప్రూవ్ అయ్యారు. దే ఆర్ ఆల్ లివింగ్ వెరీ వెల్ దే. మా కజిన్స్, మా బాబాయ్ కొడుకులు వాళ్ళంతా ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. అప్పుడప్పుడు నేను కలుసుకుంటాను. దే ఆర్ ఆల్ వెరీ అఫెక్షనేట్, వెరీ నైస్. బట్ షూటింగ్ వచ్చినప్పుడు మనకేంటో తొందరగా అయిపోయిన వెంటనే వెనక్కి వెళ్ళిపోదాం అని ఉంటుంది. సో మరి ఎవ్వరు ఎంత చుట్టరికమైనా సరే సంహం మన కుటుంబం మీ పిల్లలు పెళ్లి జరిగినప్పుడు కూడా మీ సైడ్ నుంచి కూడా రావాలని ఉంటుంది కదా మీకు కూడా? ఉండదా మీకు? నా పెళ్లికి ఎవరు లేరు. ఓకే. నా పెళ్లికి మా అమ్మ తప్పితే ఇంకెవరు లేరు. ఇంట్లో ఒప్పుకోలేదా? కాదు, మా నాన్నగారు పోయారు. మా నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మ అంది, అయ్యో అనే నాన్నగారు నువ్వు దీపక్ని పెళ్లి చేసుకుంటే బాగుండేది అనేవాళ్ళరా. మరి ఆ మాట నాకు చెప్పకుండా నీతో ఎందుకు చెప్పాను? చెప్తే అప్పుడే పెళ్లి చేసుకోవడం కూడా గొడవ లేకుండా అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని వెనకాల పోరాడుతున్నారు. అయ్యో ఇప్పటికే మీరు పెద్దవాళ్ళు అయిపోతానికి పెళ్లి చేసుకోండి. సో వీ హవ్ డిసైడెడ్. వాళ్ళకి చెప్పాం, వాళ్ళ ఇంటి వాళ్ళకి చెప్తే వాళ్ళు అన్నారు, కొత్త ఇదేది ముహూర్తం చూద్దాం, ఇదేదో అట్లా అన్నారు. మా అమ్మ ఈ ముహూర్తం చూడడం ఇదేంత మళ్ళీ ఈ గొడవలో ఎందుకు అంటే, మా అమ్మ అందే, మా అమ్మకు కూడా ఏం తెలియదు, మా ఇంట్లోకి తెలియదు ఇవన్నీ గొడవలు, ముహూర్తాలు, మంచి రోజులు, రాహుకాలాలు, ఇవన్నీ మాకు తెలియదు. సరే మా అమ్మకి హఠాత్తుగా ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది. ఒరే అదేదో దసరా రాబోతుందిరా, దాని ముందు నవరాత్రులు ఉంటే చూడు, అవన్నీ చాలా మంచి రోజులు అంటారు అందరూ, దానిలో పెళ్లి చేసేసుకోండి మీరు అంటే. సరే మా అక్కకి నేను ఇన్ఫార్మ్ చేశాను. మా అక్కకి ఇన్ఫార్మ్ చేస్తే బై ఛాన్స్ షీ కుడ్ నాట్ మేక్ ఇట్. ఎందుకంటే వాళ్ళకి ఆ వీసా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ టైంలో, అదే టైంలో. ఐ థింక్ టిల్ టుడే పాపం తను ఎంతో ఫీల్ అవుతుంది దాని గురించి. బట్ ఇట్ హ్యాపెండ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సరే ఇంకా వాళ్ళ కుటుంబం నుంచి మొత్తం అందరు వచ్చారు. వాళ్ళే కాకుండా దే రియల్లీ ఎంజాయ్ దెమ్సెల్వ్స్. మొత్తం అక్కడి నుంచి కుక్స్ వచ్చేసారు, 2-3. వాళ్ళకు ఉండేది అంతా ఈ సరంజామాలన్నీ. పటియాలా అనే చోటు పంజాబ్ అక్కడ ఆచారంలోనే పెళ్లి అయిపోయింది. అక్కడ ఆచారం కాదు, మన తెలుగు ఆర్య సమాజీ టైప్. మనం మాటుంగా నుంచి ఒక తెలుగు పండితుడు వచ్చాడు, నేను తెలుగు దానిలాగా తయారయ్యాను. ఎటు వచ్చి ఆయన వచ్చి రాగానే మీ నాన్నగారిని గుర్తు చేసుకొని అక్షంతలు ఏమన్నాడు. రెండోసారి అయినా సరే నా కళ్ళ నీళ్ళు బడబడబడడం, నాన్నగారిని పడ బాబు నువ్వు మాట పడి మా నాన్నగారిని గుర్తు చేసుకోమని అనొద్దు అని తిట్టాను నేను. ఎందుకంటే ఇప్పుడే కదండి, ఆ మధ్యతో సంవత్సరం క్రితం ఆయన పోయారు. మా అమ్మ ఒక్కతే ఉంది అక్కడ. ఆవిడకి ఈ మాటలు వింటూ ఉంటే ఆవిడకి ఆస్మా అటాక్ వచ్చి పాప ఆవిడ నుంచోలేకపోయింది. ఆవిడని లోపలికి తీసుకెళ్ళి ఆవిడని కూర్చోబెట్టి ఇంకా నాకు అనిపించింది అంటే ఈ పెళ్ళి గొడవలు ఇవన్నీ ఎందుకు అనిపించింది అంటే బికాజ్ ఇట్ మైట్ బి హ్యాపీ సిచ్యువేషన్, కానీ దీనివల్ల కొన్ని జ్ఞాపకాలు కొంచెం భయంకరంగా జరుగుతాయి.
కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేశారు, చాలా అండ్ వెరీ సపోర్టివ్. ఇప్పుడు వీళ్ళంతా లేరని చెప్పేసి వాళ్ళు ఎవరు నాకేం తక్కువ చేయలేదు, వాళ్ళు దే వర్ ఆల్ దేర్ ఫర్ మీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి